గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు దగ్గుమళ్ల ప్రసాదరావు గారు, ఈ పోరాటంలో భాగస్వామి అయినటువంటి ఈ గ్రామస్తుడు, ఇప్పుడు ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునరత్నం గారు, టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం గారు, అదే మాదిరిగా గౌరవనీయులు మిత్రులు శ్రీ బిఆర్ సురేష్ గారు, రెస్కో చైర్మన్ ప్రతాప్ కుమార్ గారు, గౌరవనీయులు గ్రామస్తులు ధనశేఖర్ గారు, కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, ఇద్దరు రైతులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ కష్టాలు చెప్పారు. 61 సంవత్సరాల అంటే 6 డికేడ్ సమస్య. మీరు తిరగని చోటు లేదు. మీరు చాలా బాధపడ్డారు. ఈరోజు అలాంటి ఒక మహత్తర కార్యక్రమం, ఒక పవిత్రమైన కార్యక్రమం, ఒక హిస్టారికల్ ఈవెంట్ కంగుంది ఫోర్ట్ సాక్షిగా ఈరోజు మీ అందరికీ పట్టాలు ఇస్తున్నాం. దీనికి మామూలుగా అయితే అసాధ్యమైన పని. మనసుంది, న్యాయం మీ పక్కనుంది, ధర్మం మీ పక్షానుంది. అందుకే నేను ఆలోచించి ఇది మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్ అయినా లేకపోతే రికార్డులో మీది అని పూర్తిగా ఉన్నా మీకు పట్టా ఇవ్వడం పెద్ద కష్టం కాదు. కానీ కాలక్రమేణా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. నేను అన్ని రెవెన్యూ రికార్డులు, న్యాయపరమైన అంశాలన్నిటి కూడా సమగ్రంగా పరిశీలించాం. మానవతా దృక్పథంతో ఆలోచించాం. అందుకే మీరు చూస్తే 26 జూన్ 29 జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 391 ద్వారా 529.34 ఎకరాల ప్రభుత్వ భూమిని అడవి పరంబోకు నుంచి, గుర్తుపెట్టుకోండి, అడవి పరంబోకు నుంచి అసైన్డ్ వేస్ట్ డ్రైగా వర్గీకరించడానికి సాక్షాత్తు క్యాబినెట్ మీటింగ్లోనే పెట్టి దీన్ని ఫైనలైజ్ చేశాం. ఇది మామూలుగా అయితే కష్టం. అందుకే ఇది కలెక్టర్ గారు రికమెండ్ చేయడం కానీ, అడ్డంకులు కానీ, చిక్కుముళ్ళన్నీ ఇప్పడం కానీ, అక్కడి నుంచి ఒక సంకల్పం, ఆ సంకల్పం కూడా ఒక దృఢ సంకల్పం. న్యాయం మీ పక్షానుంది, ధర్మం మీ పక్షానుంది. నేను కూడా మానవతతో న్యాయం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. బిఎస్ఓ 15 ప్రకారం అర్హులైన సాగుదారులకు డీకేటీ పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఈరోజు 322 మంది అర్హులైన లబ్ధిదారులకి 460.19 ఎకరాలు పట్టాలు ఇవ్వడం నా చరిత్రలో ఒక ఆనందమైనటువంటి రోజు. ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. ఇందులో కూడా బీసీ కుటుంబాలు 253, ఓసీ కుటుంబాలు 10, ఎస్సీ కుటుంబాలు 13, ఎస్టీ కుటుంబాలు 46 ఉన్నాయి. ఈరోజు ఒకటే ఆలోచించాం, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు. దీన్ని నమ్ముకొని తరతరాలుగా, డికేట్స్గా మీరందరూ ఉన్నారు. అది మీకు న్యాయం చేయాలి. అదే మా నిబద్ధతకు కూడా నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఆ పనే ఈరోజు చేశాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి అనేది కేవలం ఆస్తి కాదు. ఒక కుటుంబానికి భద్రత,
గౌరవం, భవిష్యత్తు కూడా భరోసా. ఈ పట్టా రైతన్నకు ఆత్మవిశ్వాసం, పేద కుటుంబానికి గౌరవప్రదంగా జీవించే అవకాశం. ఇప్పుడే ఆడబిడ్డ చెప్పింది, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, బయటేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకటే నిర్ణయించుకున్నాం, చావో బ్రతుకో తేల్చుకుంటాం, కానీ భూమి వదిలిపెట్టవని దృఢ సంకల్పంతో పోరాడిన రైతాంగాన్ని అభినందిస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే 1-2 కాదు, దీంట్లో 60లో ప్రారంభమైన వివాదం ఎస్టేట్ అబాలిషన్ చట్ట ప్రకారం అనేక దరఖాస్తులు, అపీళ్లు, ట్రిబ్యునల్ తీర్పులు, జిల్లా కోర్టుల విచారణలు, హైకోర్టు ఉత్తర్వులు, సెటిల్మెంట్ అధికారుల యొక్క నిర్ణయాలు, అటవీ శాఖ. నేను కూడా 4-5 సార్లు, ఇప్పుడు 8వ ఎమ్మెల్యే ఇక్కడ. ఎప్పుడొచ్చినా ఈ సమస్య మీరు చెప్పేవారు, నాకు కూడా అర్థమయ్యేది కాదు. కడాన ఒకటే నిర్ణయించుకున్నా, ధర్మం మీ సైడ్ ఉంది, చేసే అవకాశం నా సైడ్ ఉంది, ఎట్టి పరిస్థితిలో చేయాలని నిర్ణయించుకొని చేశాను. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇలాంటి నిర్ణయాలు చేసేటప్పుడు మానవత ఉండాలి. ఈ రాష్ట్రంలో 2 సమస్యలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి, హిస్టారికల్గా కొన్ని భూములు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు, లేకపోతే ఎస్టేట్ భూములు, నానా రకాలుగా వర్గీకరణ చేశారు. కానీ చాలామంది పేదవాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా, డికేట్స్గా మీ ఆధీనంలో ఉన్నాయి. మొన్నే నేను తిరుపతిలో చూశాను, సెట్టిపల్లి 65 సంవత్సరాల సమస్య, ఎవరో అనుభవించలేరు, దాన్ని అమ్మలేరు, ఏమీ కట్టలేరు. అలాంటిది మీరు చూస్తే ఈరోజు దానికి ఒక సమస్య పరిష్కారం ఒక నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో పెడితే ప్రభుత్వానికి కూడా ఒక 90 ఎకరాల భూమి వచ్చింది, రైతులకు భూమి వచ్చింది. దీనివల్ల అభివృద్ధికి నాంది పలికింది. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారంటే అది ఒక చరిత్ర, అది మొదటిసారి చేశాం. ఇంకొక పక్క వట్టి చెరుకూరు గ్రామం, వందల సంవత్సరాలు ఊర్లో కాపురం ఉంటున్నారు, ఇండ్లు కట్టుకున్నారు. ఓసారి అధికారులు వచ్చి ఈ ఇల్లు మీది కాదు, ఈ స్థలం మీది కాదు, మీరు వెకేట్ చేయాలంటే బాధపడిన రోజులు ఉన్నాయి. అందుకే అలాంటి సమస్య తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టి దానికి కూడా పరిష్కార మార్గం చూపించాను. ఈరోజు 3వ సమస్య కంగుంది, ఒక చరిత్ర. ఇక్కడే ఒక తమ్ముడైతే అక్కడ నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని మొత్తం రాక్ క్లైంబింగ్ చేస్తూ అక్కడికి వెళ్ళే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ఈ యొక్క కంగుంది ఫోర్ట్ సాక్ష్యగా 3వ నిర్ణయం, 3వ చరిత్ర, కంగుంది రైతులకు పట్టాలు ఇవ్వడం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇవన్నీ చిక్కుముడులు, ఎన్నో సంవత్సరాలుగా ఉండే సమస్యలు, ఇవి పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం. ఇటీవల కాలంలో 1924లో ఒక ప్రభుత్వం వచ్చింది, గొడ్డలి పార్టీ, విధ్వంసాన్ని నమ్ముకున్న పార్టీ, రౌడీజాన్ని, నేరాలను నమ్ముకున్న పార్టీ. ఎవరైనా కానీ వాళ్ళ పార్టీకి ఓటు ఏమైనా లేకుంటే వాళ్ళ పార్టీ పట్ల సుముఖంగా లేకపోతే వాళ్ళ మీద కక్ష కట్టి నువ్వు వస్తావా లేదా అనడం, లేకపోతే మీ భూమి నాకు ఇచ్చేయమనడం, తక్కువ ధరకు అమ్మనడం, ఇలాంటి విన్యాసాలు చేశారు. ఎంత విన్యాసాలంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, తరతరాలుగా మీ పెద్దలు మీకు భూములు ఇచ్చారు, మీరు కష్టపడి కొంత భూమి కొనుక్కున్నారు. ఆ భూమి పట్టాదారు పాసు పుస్తకం పైన ఫోటో ఎవరిదంటే, ఎవరి తమ్ముళ్ళు చూశారా ఆ ఫోటో? ఈరోజు
ఆ ఫోటో పట్టాలన్నీ తీసేసి రాజముద్రతో మీకు ఇచ్చేసే పట్టాలు ఇస్తున్నా. నేను వేసుకోవాలంటే నా ఫోటో వేసుకోలేనా? నేను 4వసారి ముఖ్యమంత్రి. ధర్మం కాదు, న్యాయం కాదు. మీ ఆస్తి, మీ పట్టాదారు పుస్తకం మీ యొక్క వారసత్వంగా ఉండాలి, కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయడం కరెక్ట్ కాదు. రెండోది, మీ భూమి దగ్గర సర్వే రాళ్ళు, ఆ సర్వే రాళ్లపైన కూడా బొమ్మ కావాలి. ఎంత పిచ్చో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే మనుషులకు పిచ్చి ఉంటుంది, కానీ మరీ పిచ్చి ఎక్కువైతే ఎక్కడ చేర్చాలనో అక్కడ చేర్చాలి. అలాంటి వ్యక్తులు వీళ్ళు. అవన్నీ కాకుండా ఇప్పుడు నాకు ఇప్పటికి 2 ఏళ్ళు అయింది, ఇంకా 1 సంవత్సరం పడుతుంది. ఉదాహరణకు మీ భూమి అడిగారు, తక్కువ రేటుకి ఇమ్మని, పార్టీ మారమని. మీరు కాదన్నారు, దానికి 22A అని పెట్టేశారు. అంటే నిన్నటి వరకు ఆ భూమి మీది, ఇప్పుడు ఆ భూమి ప్రభుత్వాన్ని. కుయ్యోమొరో అంటూ ఏం చేయాలన్న దిక్కుదెలిన పరిస్థితి ఇప్పుడు నాకు పెద్ద సవాలుగా తయారైంది. ఒకవేళ నేను కానీ మా అధికారులకు కానీ చెప్పేసి మీరే చేసేయండి, ఇంకెక్కడికక్కడ ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసి మీ రక్తాన్ని పిండేస్తారు. అదొక పెద్ద సమస్య నాకు. అందుకే నేను ఈరోజు ఆలోచించాను, మొత్తం సర్వే చేస్తున్నాం. సర్వే కూడా పగడ్బందీగా చేస్తున్నాం. మీకందరికీ ముందే ఇన్ఫామ్ చేస్తున్నాం, మీ సమక్షంలో చేస్తున్నాం. మళ్ళా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రాసి ఇది నీ భూమి అవునా కాదా అని అడుగుతున్నాం. మీరు అవునని సంతకం పెడితే మళ్ళా మెడ్రాస్ పంపించి అది కూడా సెక్యూరిటీ ప్రెస్లో మన కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అలాంటి ఇచ్చేసి ఆ రికార్డ్ అంతా కూడా పగడ్బందీగా పెట్టి చేసి ఆ పుస్తకాలు తెచ్చి మీకు ఇస్తున్నా. దీనికి నాకు 1 సంవత్సరం పడతా ఉందంటే 3 ఏళ్ళు పట్టింది. ఒక దుర్మార్గమైన పని చేస్తే ఆ పని సరిచేయడానికి ఎంత కష్టమో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే నేను చాలా గట్టిగా ఉంటా. కష్టమైనా సరే శాశ్వతంగా చేయాలనుకున్నా. ఈరోజు రాబోయే రోజుల్లో ఒకటే హామీ ఇస్తున్నాను మీకు అందరికీ. ఏదైతే ఇవన్నీ కూడా చాలా పగడ్బందీగా రికార్డులన్నీ తయారు చేస్తున్నాం, QR కోడ్ పెడుతున్నాం. ఇంకో పక్క ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి ఎవ్వరు కూడా దాన్ని ట్యాంపర్ చేయని విధంగా నీ భూమికి భద్రత ఇచ్చే విధంగా నేను డెఫినెట్గా గ్యారంటీగా మీ పట్టా మీకు ఇచ్చే బాధ్యత నాది. దీంతో భూ వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. కానీ ఇంకొకటి ఉంది, మీలో కొంతమంది ఉన్నారు, నేను చూస్తున్నా, అక్క చెల్లెళ్ళ మధ్య గొడవ, అన్నదమ్ముళ్ళ మధ్య గొడవ, తల్లికి తండ్రికి పిల్లలకు గొడవ. ఈరోజు సమాజంలో మనం చూసాం, చెల్లెలకు ఆస్తి ఇవ్వనటువంటి అన్నం చూస్తున్నాం. ఆయన మీకు ఆదర్శం కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ చెల్లికి ఆస్తి వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తిలో ఇవ్వనంటే మీరు కూడా అలాంటి వాడు ఒక నాయకుడు అనుకుంటే ఏం చెప్పాలని అడుగుతున్నా. తల్లులు కష్టపడతారు, రాత్రింబగళ్ళు కష్టపడతారు. మీరు తిండి తినకుండా పిల్లల్ని పెంచి బాగా చదివించి పైకి వస్తే నన్ను చూసుకుంటాడు అనుకుంటారు, అవునా కాదా? కోరుకుంటారు. అలాంటి పిల్లలు తండ్రిని తల్లిని చూసుకోకపోతే ఏమనిపిస్తుంది తమ్ముళ్ళు అని అడుగుతున్న ఆడబిడ్డలు మీరు ఆలోచించాలి. అలాంటి కొడుకుని ఎక్కడన్నా చూసారా మీరు? అలాంటి కొడుకు రాష్ట్ర పార్టీ గొడ్డలి పార్టీకి అధ్యక్షుడు. తల్లికి తిండి పెట్టలేడు, తల్లిని చూడలేడు, ఆ తల్లి ఆస్తి కబ్జా చేయాలని చూస్తాడు, అడిగితే కోర్టుకి వేస్తాడు. తల్లిని కోర్టుకి ఇచ్చిన వ్యక్తుల్ని ఎక్కడైనా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవద్దండి. మీరు కూడా పిల్లలు తల్లులకు ద్రోహం చేయొద్దండి, అది మంచిది కాదు. ఈరోజు ఇవన్నీ పరిష్కారం చేస్తున్నాం. మన నియోజకవర్గం కుప్పంలో ఎప్పుడూ ప్రశాంతత, శాంతికి మారు పేరు కుప్పం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఈ కుప్పంలో కోర్టులొద్దు,
ఈ కుప్పంలో పోలీస్ స్టేషన్లు వద్దు, ఎవరైతే పోలీస్ స్టేషన్కు పోరో వాళ్ళు అందరికంటే ఆనందంగా ఉంటారని చెప్పేవాడిని. ఈ మధ్య మన కుప్పంలో కూడా రౌడీలు తయారైపోయారు, ప్యాకెట్ బ్యాచ్ తయారైంది, గంజాయి బ్యాచ్ తయారైంది, స్మగ్లర్లు తయారయ్యారు. కడాన నాలాంటి వాడిని నిలదీసే పరిస్థితి కానీ దాడి చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, కుప్పంలో హింసకు తావు లేదు, రౌడీయిజానికి తావు లేదు. ప్రజల శాంతి కోసరం, భద్రత కోసరం, మా ఆడబిడ్డల రక్షణ కోసరం నేను అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనకు కావాల్సింది ఉద్యోగాలు కావాలి, పెట్టుబడులు తీసుకొస్తున్నాం, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మన పిల్లలు బెంగళూరు పోయే పని లేదు, బెంగళూరు నుంచి మన ఊరికే వస్తారు. ఒక చిన్న నిర్ణయం, ఒక హిస్టారికల్ ఫోర్ట్ ఇది కంగుంది, హిస్టారికల్ ప్లేస్ కంగుంది, ఇన్ని రోజులు కనుమరుగయింది. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ట్రెక్కింగ్కి ఇక్కడికే వచ్చే పరిస్థితికి వచ్చారు, ఫారెస్ట్ చూడడానికి ఇక్కడికే వచ్చే పరిస్థితికి వచ్చారు. రేపు రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గం ఒక టూరిజం హబ్గా తయారవుతుంది, ఎంతోమంది ఇక్కడికి వస్తారు. అది తయారైతే ఇక్కడ హోమ్ స్టే కానీ, అదే మరి హోటల్స్ కానీ, ఇక్కడ ఉపాధికి అవకాశాలు మెండుగా మెరుగవుతాయి. ఈరోజు మన నియోజకవర్గానికి చాలా వస్తువులు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. బెంగళూరులో ఉండేవాళ్ళు, వేరే ప్రాంతాల్లో ఉండేవాళ్ళు 80-90 ఏళ్ళు బతికితే మన నియోజకవర్గంలో ఉండేవాళ్ళు 110-120 ఏళ్ళు బతుకుతారు. దానికి కారణం స్వచ్ఛమైన గాలి, ఎండ కూడా తక్కువ. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎండాకాలం వేరేది, ఇక్కడ చాలా ఇబ్బందులు వస్తున్నాయి, ఎన్విరాన్మెంట్ మారిపోతూ ఉంది. యూరోప్ ఉంది వింటారు మీరు, ఒకప్పుడు అక్కడ స్నో పడేది, అలాంటి యూరోప్లో 30 డిగ్రీల కంటే టెంపరేచర్ పెరిగేది కాదు. ఈరోజు 45-50కి వెళ్ళిపోయింది. కార్లు రోడ్డు మీద పోతా ఉంటే టైర్లు పగిలిపోతున్నాయి. అదే మరి ట్రైన్లు ట్రాక్ మీద పోతా ఉంటే ట్రాక్ అంతా కూడా మెల్ట్ అయిపోయి ట్రైన్లు ఆగిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. రోడ్ల మీద నీళ్లు చల్లే పరిస్థితికి వచ్చారు. సిటీస్లో స్ప్రింక్లర్లు పెట్టి వాతావరణాన్ని చల్లబరిచే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మన దగ్గర మనం చూస్తే మంచి సమ్మర్లో కూడా ప్రశాంతమైన వాతావరణం, దీన్ని మనం కాపాడుకోవాలి. ఇది మన వారసత్వ సంపద, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను కొత్తగా ఒకటి ఆలోచించాను. నిన్ననే 8,000 కుటుంబాలు ఎస్సీ ఎస్టీ కుటుంబాల పైన ఇండ్ల పైన సోలారు పెట్టి కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మళ్ళీ 49,000 కుటుంబాలు బీసీలకు ఓసీలకు మీ ఇంటి మీద కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి ప్రాజెక్టు ప్రారంభించాం. ఈ రెండే కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కరెంటు మనమంతా వంట, ఒకప్పుడు మా ఆడబిడ్డలకి నేనే వంట గ్యాస్ సిలిండర్లు ఇప్పించా. ఈ మధ్య 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. భవిష్యత్తులో కొత్త స్టవ్ వచ్చింది, ఇండక్షన్ స్టవ్ కంటే బెటర్ స్టవ్ ఇది. ఏ వంట కావాలన్నా మీరు చేసుకోవచ్చు, టెంపరేచర్ మీరు చూసుకోవచ్చు. కరెంటుతోనే మీ ఇంటి పైన కరెంటు, ఆ కరెంటే మీరు వంట చేసుకోవచ్చు శుభ్రంగా. మగవాళ్ళు కూడా ఆడబిడ్డలు లేనప్పుడు మీరు కూడా దర్జాగా వంట చేసుకొని, కావాలంటే పుస్తకం ఒకసారి చూసుకుంటే, యూట్యూబ్ చూసుకుంటే మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది, మీరు వంట చేసుకునే పరిస్థితికి వస్తుంది. దీనివల్ల ఖర్చు తక్కువ. సిలిండర్కు 900 అయితే ఇంటి పైన కరెంట్ అయితే 500, మీరే ఉత్పత్తి చేసుకుంటే ఉచితం. ఈరోజు ఇది ఒక మంచి అనుభూతి. ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్కి తావు లేదు. అందరూ కూడా సైకిళ్ళు వాడాలి. సైకిల్ మీకు అందరికీ శ్రీరామ రక్ష ఆడబిడ్డలు కూడా సైకిల్ నేర్చుకోండి. ఎక్కడన్నా పనికి పోవాలంటే దర్జాగా సైకిల్ ఎక్కి, దూరం అయితే
కరెంట్ ఆన్ చేయండి, బటన్ ఆన్ చేయండి, లేకపోతే సైకిల్ ఒక అర్ధ గంట తొక్కండి, ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యమే కాదు, జోబీ ఖాళీ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇంకొక పక్కన ముందుకు పోవాలి. అవసరమైతే మీ పంప్ సెట్కు కూడా సోలార్ పెట్టేయండి. నేను ఉచితంగా పెట్టిస్తా. అక్కడి నుంచి మీరు పంప్ సెట్తో వాడుకోండి. మిగిలిన కరెంటుతో మీరు ట్రాక్టర్ కూడా ఎలక్ట్రికల్ ట్రాక్టర్ పెట్టుకోండి. అవసరమైతే మీ స్కూటర్ పెట్టుకోండి, ఇంటికి వాడుకోండి. ఇంకో పక్క అవసరమైతే దర్జాగా ఒక కారు కూడా కొనుక్కోండి. డబ్బుల ఆదాయం ఎక్కువ వస్తే ఆ కారుకు కూడా కరెంటు కారు, పుష్పక విమానం మారిగా ₹1 ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా పోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఇది మీరు చేయగలిగితే వాతావరణం పరిరక్షించబడుతుంది. మన నియోజకవర్గంలో 50% ఈరోజు గ్రీన్ కవర్ ఉంది. మనమంతా కూడా పండ్ల తోటలు వేస్తున్నాం. కంగుంది ఫారెస్ట్ కానీ ఈ ఫారెస్ట్ అంతా చాలా బాగుంది. దీన్ని ఇంకా పెంచుతాం. తిరుమల 89.9% గ్రీన్ కవర్ ఉంటుంది. కుప్పాన్ని 70 నుంచి 80 మధ్యలోకి తీసుకుపోవాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ రెండు ఉంటే ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. దీనివల్ల చాలామంది బయట వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నేను కుప్పాన్ని ఒకటే ఆలోచిస్తున్నా. ఒక సుందరమైన ప్రదేశం ఈ కుప్పం, శాంతివంతమైన ప్రదేశం కుప్పం, మంచి వాళ్ళు ఉండే ప్రాంతం కుప్పం. ఈ కుప్పాన్ని ఒక టూరిజం హబ్గా తయారు చేస్తా. చాలా చెరువులు ఉన్నాయి, నీళ్లున్నాయి. హంద్రి నీవా తీసుకొచ్చాం, పాలారుకు లింక్ చేశాం, చెక్ డ్యాములు కడుతున్నాం. ఈ పాలారు రివర్ పక్కన రిసార్ట్స్ కడితే అదిరిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క పండ్ల తోటలకు కూడా మీ అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు అవి కూడా యూరియా వేయొద్దండి. యూరియా వేయకుండా ప్రకృతి సేద్యమే చేద్దాం. జీవామృతాన్ని నమ్ముకుందాం. జీవామృతం అంతా కూడా మన ఆవులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 5,20,000 లీటర్లు పాలు వస్తున్నాయి. ఇంటింటికి 3-4 ఆవులు ఉన్నాయి. ఆ ఆవుల యొక్క ఇది కానీ పంచం కానీ మన మూత్రం కానీ లేకపోతే పేడ కానీ మన జీవామృతం అవన్నీ తయారు చేస్తే అన్నిటికీ అది సరిపోతుంది. ఎరువుకు సరిపోతుంది, క్రిమి సంహారక మందుకు సరిపోతుంది, లాభసాటైనటువంటి ధర వస్తుంది. ఈరోజు ప్రపంచం అంతా మారిపోతూ ఉంది. ఎవరు కూడా యూరియా వేసిన పంటలు తినడం లేదు. అదే మరి క్రిమి సంహారక మందులు కొడితే దాన్ని దగ్గర చేర్చడం లేదు. టెస్ట్లో కూడా తేలిపోతుంది. మొన్నే నేను గుంటూరు నుంచి 4 కంటైనర్లు మిరప చైనాకు పంపిస్తే తిరుగు తపాల్లో వచ్చాయి. ఈజీగా టెస్ట్ చేస్తున్నారు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఇక్కడ మీరందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నా. అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మా ఆడబిడ్డలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, డాక్రా సంఘాలని ఇంకొక స్థాయికి తీసుకుపోతాం. ఆ స్థాయి మీరు ఎంఎస్ఎంఈ పరిశ్రమలు పెట్టి ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే బాధ్యత, అది కూడా నా ఆడబిడ్డలతో ప్రారంభించే బాధ్యత శ్రీకారం చుట్టాను. మొన్నే 1,50,000 మందిని ప్రమోట్ చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మందిని ప్రమోట్ చేస్తున్నాం. స్వయం బ్రాండ్ పెట్టాం. మీ అందరికీ ఒకే బ్రాండ్ ఉండాలి, అది కూడా గ్లోబల్ బ్రాండ్ కావాలి. నా ఆడబిడ్డ ఫోటోతో అదే ఎంబ్లం, అదే లోగో, ఆ లోగోతోనే ఈరోజు స్వయం బ్రాండ్ తీసుకొచ్చి మీ ఊరిలో కంగుందులో తయారు చేసి
ప్రోడక్ట్ని ప్రపంచం మొత్తం మార్కెట్ చేసే విధంగా విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయినప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తారు. మీ ఇంట్లో మీ అమ్మాయిని ఇవ్వాలంటే 5-6 తరాలు చూస్తారు. చూస్తారా? జాతకాలు చూస్తారా లేదా? చేస్తారా లేదా? చెప్పండి, చేస్తున్నారా? అమ్మాయిని తెచ్చుకోవాలన్నా అమ్మాయిని ఇవ్వాలన్నా రెండు కూడా 5-6 తరాలు చూస్తారు. రహస్యంగా అందరిని అడుగుతారు. ఓకవులు పెట్టి అన్నీ చూసి అన్నీ నచ్చితేనే, జాతకాలు వచ్చిన వాస్తవాలు చూసి నచ్చితేనే మీరు పెళ్ళిళ్ళు చేస్తారు. రాజకీయాల్లో మాత్రం మీరు అది చూడరు. ఎవరికంటే వాళ్ళకు ఓట్లేస్తారు. రౌడీలకు ఓట్లేస్తారు, నేరస్తులకు ఓటేస్తారు. కడాన బాబాయిని చంపి ఆ చెల్లెల్ని కూడా వేధించే వ్యక్తులు కూడా మీరు ఆలోచించరు. ఈరోజు నాకు కూడా ఒక సవాలు. నేను రాజకీయ నాయకులతో పోరాడాను. అదే మరిగా నేను నక్సలైట్తో పోరాడాను. ముఠాలు పెట్టి ముఠా నాయకులతో పోరాడాను. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులతో పోరాడాను. టౌన్స్లో ఉండే రౌడీలతో పోరాడాను. నా కోసరం కాదు, రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత ఉండాలి, రాష్ట్రంలో మీ ఆస్తులకు రక్షణగా ఉండాలి అని నేను పోరాడాను. ఇప్పుడు నేను పోరాడేది కరుడుగట్టిన నేరస్తుడు, పార్టీ పేరు పెట్టుకొని, గొడ్డలి పార్టీ పెట్టుకొని అందరినీ కూడా మీరు ఒకసారి చూస్తే ఏ ఊర్లో అయినా చూడండి, ఆ ఊరిలో ఎవరైతే గంజాయి ఉంటాడో, గంజాయి బ్యాచ్ ఉంటుందో వాళ్ళు పిలిపించుకుంటారు. ఆ ఊరిలో ఎవరైతే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అలాంటివి ఎక్కువ మాట్లాడితే రాజకీయ పార్టీ పైన వేధింపులు అంటారు. ఈ విషయాలు కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేనేదో కావాలని చెప్పడం లేదు. నేను రాజకీయం చేస్తా, నేరాలు చేయడం నాకు చేత కాదు. నేరాలు చేసే వ్యక్తుల్ని సహించడం అంతకంటే నాకు చేత కాదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మంచి జరగడం చాలా అవసరం. టెక్నాలజీ వచ్చింది, అవకాశాలు మెండుగా ఉన్నాయి. మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పటికప్పుడు మళ్ళీ మనం ఆలోచించాల్సింది, నేరాలు ఘోరాలు చేసేవాళ్ళు రాజకీయ ముసుగులో వస్తే సమాజానికి నష్టం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. 4 రోజుల నుంచి మీరు నన్ను చూస్తూ ఉంటారు. నేరుగా శ్రీ సిటీకి వెళ్ళాను. హీరోస్ ఎక్స్పాన్షన్ పెట్టారు. గ్లోబల్ స్పేర్ పార్ట్స్ అన్నీ మన శ్రీ సిటీలో, మన రాయలసీమలో, మన పాత చిత్తూరు జిల్లాలో చేస్తున్నారంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న అక్కడి నుంచి నేరుగా పోయి కోడూరులో జీరామ్జీ ప్రోగ్రాంకి మనకందరికీ 125 రోజులు ఉపాధి కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నిన్న వెళ్ళి జమ్మల మడుగులో ఏదైతే JSW కంపెనీ, జిందాల్ కంపెనీ 2MMPTA అంటే సిమెంటు స్టీల్ తయారు చేసే ఫ్యాక్టరీకి ఫౌండేషన్ వేసాం. అక్కడ ఆ ఫ్యాక్టరీకి చూస్తే దగ్గర 36,700 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంది. అందులో 16,350 కోట్ల రూపాయలు స్టీల్ ఫ్యాక్టరీ పెడతారు. 20,350 కోట్ల రూపాయలు దానికి కావాల్సిన కరెంటు కోసం సోలార్ పెడతారు. రెండు కలిపి 36,700 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది చేసి ఇక్కడికి వచ్చాం. నిన్నే పొగురుపల్లికి వెళ్ళాను. మీరు చూస్తే అనేక ఫౌండేషన్లు వేశాను. దగ్గర 9,750 కోట్లతో 30 ప్రాజెక్టులకి ఫౌండేషన్ వేసాం. ఇది పూర్తయితే దగ్గర
40,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 40,000 పరోక్ష ఉద్యోగాలు వస్తాయి. ఇది మన పిల్లలకు లాభం, మన ఆడబిడ్డలకు లాభం. దీనివల్ల మళ్ళా బ్యాక్ ఇంటిగ్రేషన్ చూస్తే డైరీ ఎన్ని పాలు వచ్చినా కొనే ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. మీ ప్రాంతంలోనే మీరు కోళ్ళు తయారు చేసి ఇస్తే ఆ కోళ్ళు ప్రాసెస్ చేసి ప్రపంచానికి పంపించే చికెన్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఇంకో పక్క హార్టికల్చర్ కోసం మనం పండ్లు, కూరగాయలు, పూలు ఇవి చేస్తే అవన్నీ ప్రాసెస్ చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చాయి. అంటే 2 విధాల లాభం వస్తుంది. నీళ్లు తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, నా కుప్పానికి అందరి నీవా నీళ్లు రావాలని శ్రీశైలం మల్లన్న దగ్గర నుంచి కంగుంది క్షేత్రం వరకు నీళ్లు తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దీక్ష, సంకల్పం. దీన్ని మీరు ఉపయోగించుకోవాలి, అనునిత్యం ఆలోచించాలి. నేనేదో చెప్పడం కాదు, మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పడం, కంపెనీలు తేవడం తెస్తాం. ఇక్కడ రౌడీజం వస్తే ఎవడో రాడు, బెదిరించి డబ్బులు వసూలు చేస్తే ఎవరో రారు. అలాంటివే రాష్ట్రంలో జరిగాయి. 5 ఏళ్ళు ఇండస్ట్రీ పారిపోయింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంతా చెడగొట్టారు. ఈరోజు మీరు చూస్తే దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.6% మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి. నిన్న కూడా మీరు చూస్తే ఏదైతే ఒక ఫ్యాక్టరీ అయితే అన్ని రాష్ట్రాలు తయారు చేసిన అడిగిన ఫుట్వేర్ అయితే మన దగ్గరికే వస్తామని ముందుకొచ్చి దీనివల్ల 20,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. అది ఒక నమ్మకం. ఆ నమ్మకం నాకు వచ్చింది, మీ వల్ల వచ్చింది, మీ సపోర్ట్ వల్ల వచ్చింది. ఆ నమ్మకాన్ని తిరిగి మీకోసం ఉపయోగిస్తున్నా. ఆ ఉపయోగించుకునే బాధ్యత మీ అందరిపైన ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, తొందరలోనే మీరే చూస్తారు కంగుందికి ఒక రోజున ఇంటర్నేషనల్ ప్రపంచం మొత్తం పర్యాటకులు కూడా వచ్చే పరిస్థితికి వస్తుంది. అలాంటి మంచి కేంద్రంగా తయారు చేద్దాం, డెవలప్మెంట్లో ముందుకు పోదాం, టూరిజాన్ని అట్రాక్ట్ చేద్దాం, పేదరికాన్ని నిర్మూలిద్దాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సుపరిపాలన. మీరందరూ చూస్తూ ఉంటారు, నేను ఫోన్లు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు గవర్నమెంట్ తరపున. మీ అందరికీ పెన్షన్ అందిందా, అన్నా క్యాంటీన్ బాగుందా, లేకపోతే మీ అందరికీ అన్నదాత సుఖీభావ కింద డబ్బులు వచ్చాయా, ఎవరన్నా డబ్బులు అడిగారా, లేకపోతే ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించారా, అన్నీ అడుగుతున్నా. 55 సర్వీసులు అడుగుతున్నా. దేనికోసం అడుగుతున్నానంటే మీ దగ్గర సమాచారం తీసుకుని నాణ్యమైన సేవలు మీకు అందించాలని, దళారీలు మధ్యవర్తులు లేకుండా ఉండాలని. రేపు రాబోయే రోజుల్లో ఎవరైనా చదువుకోకపోయినా హాయ్ అని బటన్ నొక్కి యాప్ పెట్టి మాటల్లో చెప్తే ఇమ్మీడియట్గా మీకందరికీ పనిచేసి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నా. ఈరోజు సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాం. 3 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు మీ ఇంటి దగ్గరనే చేస్తున్నాం. క్లినికల్ టెస్టులు చేసి 42 టెస్టులు చేసిన తర్వాత ఎవరికి ఏ సమస్య ఉందో అనలైజ్ చేసి తద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు మళ్ళీ మీకు హెచ్చరికలు చేయడం, మీకు సూచనలు చేయడం, పూర్తిగా మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ముందుకు పోతున్నాం. ఇలాంటి చేసినప్పుడు నేను మీకోసం యజ్ఞం మారిగా చేస్తున్నా. ఇంకో పక్క గొడ్డలి పార్టీ అయితే అడ్డుపడుతూ వచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఏది ఏమైనా ఒకటే, ఈ కంగుందులు హామీ ఇస్తున్నా, నా పవిత్ర యజ్ఞం, నా సంకల్పం ఆగదు. తప్పకుండా కుప్పాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తా. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్గా భారతదేశంలో తయారు చేస్తాం. తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా తయారు చేసే బాధ్యత
ఈ ప్రభుత్వానిది. కాబట్టి మీలో కూడా చైతన్యం రావాలి, అవకాశాలు అందిపుచ్చుకోవాలి. నేను గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోగలుగుతాను, మెడ కూడా వంచగలుగుతాను. నీళ్లు తాకపోతే అది నా తప్పు కాదు, అది మీ తప్పు కూడా అవుతుంది. ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకుందాం, ఎక్కడికక్కడ ముందుకు పోదాం. ఒక్కొక్క అడుగు ముందుకేసి మన భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసుకోవడానికి అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగు తల్లి. గట్టిగా చెప్పండి, భారత్ మాతాకి. ఇంకా గట్టిగా, భారత్ మాతాకి. తెలుగు తల్లికి, తెలుగు తల్లికి. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి, టెక్నాలజీ చాలా ముఖ్యం. కానీ ఇంట్లో ఉండి పిల్లలు, తల్లులు, తండ్రులు వాట్సాప్లో మెసేజ్లు ఇచ్చుకోవద్దండి. ఇంట్లోనే ఉంటారు, ఒకే రూమ్లో కూడా ఉంటారు, మెసేజ్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానంటే టెక్నాలజీ తోడు స్పిరిచువాలిటీ ఉండాలి. ఇక్కడే మన కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడే మీరు చూశారు, 34 కోట్లతో దగ్గర 33 దేవాలయాల్ని పూర్తిగా టీటీడీ 140 దేవాలయాల్ని పూర్తిగా టీటీడీ సహాయంతో అభివృద్ధి చేస్తున్నాం. నిన్ననే ఇస్కాన్ టెంపుల్ కట్టడానికి ముందుకు వచ్చారు, బ్రహ్మాండమైన టెంపుల్ కడుతున్నారు. నేను ఒకటే చెప్పాను, ప్రపంచంలోనే నెంబర్ 1 టెంపుల్గా ఉండాలి. 6 ఎకరాల భూమి కావాలన్నారు, అది కూడా ఇచ్చా. అది నా యొక్క అభిమానం. నేను నమ్ముకున్నది స్పిరిచువాలిటీని. దేవుడు కూడా సహకరించాలి, మంచి పనులు చేసి దేవుని సహకారం కూడా ఉండాలి. ఆ సహకారం కోసం పనిచేస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ అభినందనలు. జై హింద్. మా తమ్ముళ్ళు మీరు ఎప్పుడు కూడా అదే మారుగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి. ప్రతి ఆడబిడ్డ, ప్రతి ఒక్క తమ్ముడు ఆ జెండా మోయండి. మిమ్మల్ని మోసే బాధ్యత ఆ జెండా తీసుకుంటుందని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కుప్పం ప్రజల తలరాతను మార్చడానికి కంకణం కట్టుకున్న స్ఫూర్తి ప్రదాత మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి గట్టిగా చప్పట్లతో మన యొక్క కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాము. కార్యక్రమంలో ఇప్పుడు